అతని గోల్కొండ కోటకు ఎందుకు వేలాడదీయబడ్డాడు? సో ఫైనల్గా అయితే మనం కోట వద్ద తన యొక్క సైన్యానికి ఇక్కడే శిక్షణ ఇచ్చాడు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ శ్రీనివాస్. కళ్ళు తీసి అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి గోల్కొండ కోటకు ఏ విధంగా రాజయ్యాడో, అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో, ఆ తర్వాత అతని గోల్కొండ కోటకు ఎందుకు వేలాడదీయబడ్డాడు, సో అవన్నీ ఈ ప్రస్తుతానికి మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ మనం తాటికొండ కోట పైన ఉన్నాము. ఆ తాటికొండ కోట యొక్క నిర్మాణం ప్రస్తుతానికి మనం చూద్దాం. సో పదండి ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తున్నది గోడ మాత్రం మొత్తం మట్టితో నిర్మించబడింది. బట్ అంతకంటే ముందుగా ఇక్కడ చూస్తే కింది వైపు మొత్తం రాళ్ళతో నిర్మించారు. ఆ తర్వాత దానిపైన 1 2 3 4 5 6 వరుసలలో మట్టి కూడా నిర్మించారు. సో మరి తాటికొండ యొక్క ప్రత్యేకత ఏమిటంటే తన యొక్క సైన్యానికి ఇక్కడే శిక్షణ ఇచ్చాడు. తన సైన్యం యొక్క పేరు గెరిల్లా సైన్యం అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ సైన్యానికి మనం చూస్తున్న ఆ ప్రదేశంలోనే శిక్షణ ఇచ్చేవాడు. 12 మందితో స్టార్ట్ అయిన అతని సైన్యం 12,000 మందికి చేరుకుంది. ఆ తర్వాత గెరిల్లా సైన్యాన్ని ఏర్పరచుకొని శత్రువులపై దాడి చేసేవాడు. సో ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ వస్తుంది గుట్టలెక్కిన కొద్దీ. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సో రాజులు అంటే తన కోటలని గుట్టల మీద ఎందుకు నిర్మించుకునేవాళ్ళు? సో ఈ సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో నాకు మీ ఆన్సర్ తెలియజేయండి. సో దాని యొక్క ఆన్సర్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ కోట మాత్రం పెద్ద ఏటవాళ్ళు ఉన్నట్టు గుట్టపై నిర్మించబడారు. గుట్ట ఎక్కుతుంటే మాత్రం ఏకదం ఏటవాళ్ళు ఆయాసం విపరీతంగా వస్తుంది. బరకొండ. సో ఫైనల్గా అయితే మనం కోట వద్దకు అయితే వచ్చాము. ఇదే కోట. మొత్తానికైతే ఈ కోట నుంచే సర్వై బాబన్న తన సైనిక బలాన్ని పెంచుకున్నాడు. సో ఒకసారి కోటలోకి వెళ్తే కోటలైతే మొత్తం కూతుండేద్దా. సో అక్కడ చూడండి, అక్కడ కూతురు. కొండపై ఉన్నటువంటి బాయి, ఇందులో మొత్తం నీళ్ళు ఉన్నాయి. ప్రస్తుతానికైతే నీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కోతులకు మాత్రం బ్రహ్మాండంగా దాహాన్ని తీరుస్తున్నాయి. మాకైతే కోట యొక్క గోడ మాత్రం కనిపిస్తుంది. అయితే మెయిన్ ప్రహారీ ద్వారం ఎక్కడుందో వెతుకుతాం. ఇక్కడ ఉన్నట్టుందా? యా, ఇక్కడే ఉంది ఇదా. సో ఇదే మనం అనుకున్న కోట. అయితే ఈ కోట లోపల శ్రీరామచంద్రుల వారు కూడా ఉన్నారట. ఆ ఆలయం ఉందో లేదో చూద్దాం ఒకసారండి. ఆలయం మనకు ఎదురుగానే కనిపిస్తుంది, శ్రీరామచంద్రుల వారి ఆలయం. సో ఆలయానికి ఎదురుగానే ఇక్కడ మనకు ఒక కొలను కనిపిస్తుంది.
సో ఫ్రెండ్స్, ఈ కొలంలో మనకు కొన్ని ఆకుపచ్చని ఆకులు కనిపిస్తున్నాయి, అలాగే కొన్ని మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి. అవేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆల్మోస్ట్ ఇవి అందరికీ మీకు తెలిసే ఉంటుంది. అంటే మన ప్రాంతంలో బట్టి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి, బట్ అందరికీ తెలిసి వీటి పేరేంటో. అయితే ఈ కోట లోపల మనం ముందుగా చెప్పినట్టు ఒక్కొక్క కొలను కాదు, ఈ కోట లోపల 3 కొలనులు ఉన్నాయి. 1 2 3. సో ఇంకా పాపన్న గురించి చెప్పాలంటే, పాపన్న అనే వ్యక్తి ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. అంటే ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో ముస్లిం పాలన అంతమొందించడానికి ఏ విధంగా అయితే పోరాడో, అదే విధంగానే తెలంగాణలో ముస్లిం పాలకుల అంతం చేయడానికి మన సర్వాయి పాపన్న పూనుకున్నాడు. అంతేకాకుండా 1687 1724 మధ్యకాలంలో తాటికొండ, వేములకొండలను స్వాధీనం చేసుకొని అనేక దుర్గాలను నిర్మించాడు. సో అంతేకాకుండా అదే కాలంలో ఔరంగజేబుపై వ్యతిరేకంగా దాడి చేసి అతని సైన్యాన్ని ఓడించాడు కూడా. సామాన్య వ్యక్తి శత్రు దుర్భేద్యమైన కోటలను స్వాధీనం చేసుకోవడం అనేది అతని ధైర్యానికే నిదర్శనం. ఆ విధంగానే ఒక్కొక్క కోటను జయిస్తూ దాదాపుగా 20 కోటలను తన వశం చేసుకున్నాడు సర్వాయి పాపన్న. అందులో ఆ విధంగానే గోల్కొండ కోటను పాలిస్తున్న మొఘలాయలను కూడా ఎదిరించి గోల్కొండ కోటపై మన బడుగు బలహీన వర్గాల జెండాను ఎగరవేశాడు మన సర్వాయి పాపన్న. దాదాపుగా 7 నెలల పాటు గోల్కొండ కోటను పాలించడం మన సర్వాయి పాపన్న. తెలంగాణలో మొఘలాయి చక్రవర్తులను ఎదుర్కొన్నది మన సర్దార్ సర్వాయి పాపన్న ఒక్కడే. ఆ తర్వాత ఆ సమయంలోనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొలనుపాక, చేర్యాల, హుస్నాబాద్ నుంచి మొదలుకొని హుజురాబాద్ వరకు, అలాగే కరీంనగర్లోని కొన్ని ప్రాంతాలను సర్వాయి పాపన్నే పాలించాడు. మరి ఇన్ని కోటలను తన వశం చేసుకున్న సర్వాయి పాపన్న ఏ విధంగా మరణించాడనేది ఇప్పుడు మనం చూద్దాం. దయచేసి మా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. సో అతను మరణం గురించి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బట్ అందులో ఒక కథనం ఏంటంటే, అతను గోల్కొండ కోటను పాలిస్తున్న సమయంలోనే తాటికొండ వద్ద అతి భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు అతని ప్రాణ స్నేహితుడైనటువంటి సర్వాయి మరణిస్తాడు. దాన్ని చూసి బాగా విచారించిన మన సర్వాయి పాపన్న తన యుద్ధాన్ని మానుకొని అజ్ఞాతంలోనికి వెళ్ళిపోతాడు. ఆ అజ్ఞాతంలోనికి ఎక్కడ వెళ్ళాడంటే, కొంతమంది ఏమో హుస్నాబాద్లోని గౌడ సంఘంలో చేరడానికి కొందరు అంటారు, మరికొందరేమో జైత్యాలకు వెళ్ళి జాక్కున్నాడని మరికొందరు అంటారు. ఒక కథనం ఏముందంటే, హుస్నాబాద్లోని ఎల్లమ్మ ఆలయాన్ని మన సర్వాయి పాపన్న నిర్మించాడు. అంటే సర్వాయి పాపన్న అక్కడే నివసిస్తూ ఉండేవాడు. అక్కడే నివసిస్తున్న సమయంలోనే మొఘలై సైన్యంలోని కొంతమంది వ్యక్తులు అతన్ని గుర్తించి అతన్ని గోల్కొండకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతన్ని చంపి అతని మొండాన్ని గోల్కొండ కోటకు, అతని తలని ఢిల్లీకి పంపించడం జరిగిందని ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. మరొక కథనం ఏమిటంటే, అతను ఇక్కడ యుద్ధం జరిగిన తర్వాత మన విచారించి జైత్యాల్లోని తన ఆపుడైనటువంటి ఒక స్నేహితుని వద్ద తలదాచుకున్నట్టు ఒక కథనం ఉంది. ఆ తలదాచుకున్న సమయంలోనే కొంతమంది అతన్ని చూసి అక్కడే చంపి అతని తలాన్ని ఢిల్లీకి, అతని మొండాన్ని గోల్కొండ కోటకు పంపించి గోల్కొండ కోటలో అతని మొండాన్ని వేలాడదీయడం జరిగిందని మరొక కథనం ప్రాచుర్యంలో ఉంది. సో ఫ్రెండ్స్, మేము ఈ వీడియో కోసం మార్నింగ్ 4 గంటలకు లేచి వచ్చిన తర్వాత ఒక పెద్ద కొండ ఇది. ఈ కొండ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాం. మాకైతే కాలు బాగా గుంజుతున్నాయి ఎక్కినాక. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేము ఇటువంటి వీడియోలు మేము ముందు చాలానే చేస్తూ ఉంటాము. అలాంటి వీడియోల కోసం నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా అప్పుడప్పుడు నేను గుట్ట ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో అడిగిన క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా ఆన్సర్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు.